హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మిగిలిన స్టోరీ చెప్పుకున్నా. నిన్న లేడీ అందమంది కదా అడవికి. అప్పుడు మన తామంటుంది, లేడీ అందం నేను ఇప్పుడు వర్ణిస్తాను, నువ్వు నా పక్క నుండి హైఫా అనాలి, సరేనా అంటుంది నక్కని. బావ అనుకుంటుంది, దీని తిక్కకి నాకు తలనొప్పి వస్తుంది అని తల కొట్టుకొని, అయినా దారిని పోయే కంపని తగిలించుకున్నట్టు నేను దీన్ని అనవసరంగా తగులుకున్నా అనుకొని, అయినా ఒక పూట భోజనానికి కకృతి పెడితే ఇంతే అని అనుకొని, సరే మావా, నువ్వు హైఫా అంటే హైఫా, పైసా అంటే పైసా, నువ్వు ఏది చెప్తే అది అంటుంది. లేడి పిల్లని వర్ణిస్తుంది. ఆ కళ్ళు చూడు హైఫా, ఆ ఒళ్ళు చూడు హైఫా, ఆ చెవులు చూడు హైఫా, ఆ చుక్కల చుక్కల పాపని చూడు హైఫా, ఆ నడక చూడు హైఫా అంటూ పాడుతుంది. నక్క దానికి వంత పాడుతుంది. అప్పుడు లేడి పిల్ల చెట్టు చాటు నుండి చూస్తూ, వింటూ, నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ, వెలుకలు తిరుగుతూ, ఈ పిల్లి మామ భలే నాటీగా అయ్యాడే సిటీలోకి వెళ్ళి అనుకుంటుంది. ఇంతకీ లేడి పిల్ల వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? లేడి పిల్ల వెళ్ళిపోదాం అనుకునే లోపుగా అటు నుంచి నక్క రావడం చూసి చెట్టు చాటున దాక్కుంది. ఇప్పుడు వీళ్ళ ముచ్చట విని నవ్వుకుంటుంది. పిల్లి మామ ఉండగా నాకు నక్కతో భయం లేదు అని అనుకొని, అయినా ఈ నక్క దొంగ మొహంది నన్ను చంపడానికి చూసిందా, బాంబో అని అనుకుని షాక్ అయ్యి దీని సంగతి చెప్తా అనుకుంటూ, నమస్తే పిల్లి మామ, నమస్తే నక్క బావా, పెద్దలకి ఎంతైనా నమస్కారం పెట్టడం సంస్కారం కదా. హలో గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మిగిలిన